శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కళ్యాణం వో విధత్తాం కలుషకలిమృషాదంభ సంస్తంభనామా శ్రీమాన్ శ్రీశేషశైలే కృతవసతిరసౌ వెంకటేశో అఖిలేశగా యత్పాదద్వంద్వసేవాధిగత నిజపద బ్రహ్మరుద్రాదిదేవాః యస్మై లక్ష్మీరజస్రం స్పృహయతి భగవత్కార్యరక్షైకదీక్షా శ్రీ శతపత్రనేత్ర విలసిల్లు తటిల్లతగా దరస్మిత శ్రీ శశిరేఖగా సుధలు చిందిడి చుట్కులు పూలవానగా ఆశలు పండు శేషగిరియందు వసించిన నీలమేఘ సంకాసుడు వెంకటేశుడు జగమ్ములనేలు స్వయం ప్రకాశుడై కలౌ వెంకటనాయక అన్నారు పెద్దలు. ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ భాండాలను పరిపాలనం చేస్తున్నటువంటి సర్వభూపాలురు సామంతులై ఈ జగత్తును పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎందరున్నారో వారందరూ కూడా ఆ దేవదేవునికి సామంతులై ఈ శ్రీమంతులకే శ్రీమంతుడైనటువంటి దేవదేవుని సేవ చేస్తూ ఉన్నారు. బ్రహ్మాదులైన అష్టదిక్పాలకులైన మనువులైన మనుబ్రహ్మలైన నవబ్రహ్మలైన ఎవరైనా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క పాదదాసులే. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుడు ఈనాడు ఈ రథసప్తమి వేడుకలలో సర్వభూపాల వాహనంపై సంసిద్ధంగా ఉన్నారు. భక్తలోకాన్ని అనుగ్రహించడానికి తిరుమాడ వీధులలో విహరించి ఆ తిరుమాడ వీధులే దివ్యలోకములు. అటువంటి లోకములలో విహరించి సమస్త భక్తలోకానికి శరణాగతులకు దాసులకు తన దివ్యమంగళమూర్తితో జగన్మోహనమైనటువంటి సాక్షాత్కారంతో అనుగ్రహించబోతున్నటువంటి ఆ పరమాత్మ శ్రీనివాసుడు కళాకారులు కోలాటాలతో భజనలతో ఎంతో కోలాహలంగా ఆ భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనం చేస్తూ సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష భాష్పజల బంధుర చారు కపోల గద్గదస్వర పులకీకృతాంగులగు వారలు అన్నట్టుగా పులకితగాత్రులై ఆ దేవదేవుని అనంత గుణనామ సంకీర్తనలో నిమగ్నమై ఉన్నారు. అర్చక స్వాములు ఎన్నో కైంకర్యాలతో ఆ దేవదేవుని యొక్క పాదసన్నిధిలో ఉండి
భక్తలోకానికి అధికారులకు అనధికారులకు ప్రముఖులకు వీరంతా ఇప్పుడు భాగవతులే. ఆ దేవదేవుని యొక్క దాసానుదాసులై భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య అన్న కులశేఖరాళ్వారు వారి సూక్తిని అనుసరించి భృత్యులై భృత్యభావనతోనే సేవ చేస్తూ ఉన్నారు ఈ అధికార అనధికార ప్రమదగణమంతా కూడాను. వీరంతా కూడా ఆ దేవదేవుని సభక్తికంగా భాగవత సంప్రదాయంతో సేవిస్తూ ఉన్నారు. జీవనాయికలై ఎందరో కళాకారులు, అందరూ జీవనాయికలే. ఆ దేవదేవుని యొక్క అనంత మహత్వ తత్వాలను భావించి పరవశించి కీర్తనం చేస్తూ ఉన్నారు. వారి యొక్క నృత్య భంగిమలతో, వారి హావభావాలతో, వారి భక్తి ప్రపత్తులతో ఆ పరమాత్మను సేవిస్తూ ఉన్నారు. అలా కొన్ని క్షణాలైనా ఆ పరమాత్మ సేవలో నిమగ్నమై మనం ఉండగలిగితే అదే ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తమోమరి, ఇదిగాక వైభవం బికనొకటి కలదా అని అన్నమాచార్యుల వారు ఆ సేవలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కొనియాడారు. కాబట్టి మానవ జీవితానికి, భక్తుల యొక్క పరమార్థానికి గమ్యమానమైనటువంటి సేవ ఈ సర్వభూపాల వాహనంపై జగన్మోహనంగా విచ్చేస్తున్నటువంటి శ్రీనివాసుని యొక్క పాదార వింద మకరంద రసాస్వాదనవే అని మనం భావించాలి. అటువంటి ఆ దేవదేవుడు జగన్మాతలైనటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడై ఈనాడు మహావైభవంగా తన తత్వాన్ని మహత్వాన్ని దిగ్దిగంతాలకు ప్రసరింపజేస్తూ ఎందరో దేవతలు సేవిస్తూ ఉండగా ఈ రథసప్తమి వేడుకలలో సప్తవాహనాలపై ఊరేగుతున్నటువంటి ఈ అనుపూర్విలో ఇప్పుడు మనం సర్వభూపాల వాహనంపై వేంచేయబోతున్నటువంటి ఆ పరమాత్మను తిలకించి పులకించి పరవశిస్తూ ఉన్నాము. గజరాజులు, గజ తురగాది వృషభాది పరివారమంతా కూడా, ఆ దేవదేవుని పరివారమంతా కూడా ఈ రథసప్తమి నాడు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ దేవదేవుని సేవిస్తూ ఈ సర్వభూపాల వాహన సేవలో పాల్గొని సర్వభూపాల సంసేవ్యుడైనటువంటి ఆ పరమాత్మను అనేకానేక అసంఖ్యాక సామంతులు ఏ శ్రీమంతుని సేవిస్తూ ఉన్నారో అటువంటి శ్రీమంతులకే శ్రీమంతుడైనటువంటి, అనంతులకే అనంతుడైనటువంటి, అతీత బ్రహ్మ కల్పాంతుడైనటువంటి ఆ దేవదేవుని పాదార విందాలు సేవిస్తూ ఉన్నారు. మహావైభవంగా శ్రీవారు శ్రీనివాసుడు తిరువీధులలోకి వేంచేస్తూ ఉన్నారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో మాహుగలిగే వెంకటేశు మంత్రము. త్రేత కృత త్రేత ద్వాపర యుగాలలో అవతారమూర్తులై ఆ పరమాత్మ జగద్రక్షణం చేశారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ సాగించినటువంటి ఆ అవతారాల మూర్తులకు సంబంధించిన మంత్ర తాత్పర్యాలన్నీ, ఆ మంత్ర సారాంశాలన్నీ కూడా కలియుగంలో వెంకటేశ్వర మంత్రంలో విలీనమవుతూ ఉన్నాయి అంటాడు అన్నమాచార్యుల వారు. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకునే రామమంత్రము, వేరే మాహు కలిగే వెంకటేశు మంత్రము. అలా నారద మహర్షి జపించిన నారాయణ మంత్రమైన, ప్రహ్లాదుడు అనుసంధానం చేసినటువంటి నారసింహ మంత్రమైనా కానీ, విభీషణాదులు సేవించినటువంటి రామమంత్రం కూడా ఈ కలియుగంలో వెంకటేశ్వర మంత్రంలో లీనమవుతూ ఉందని, రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణమంత్రము అర్జునుడు, ముంగిట విష్ణుమంత్రము మొగిసుకుడు పఠించే, వింగడమై నాకు దక్కే వెంకటేశు మంత్రము అని. అలాగా ఆ ధ్రువుడు పఠించిన వాసుదేవ మంత్రంలో కానీ, అర్జునుడు జపించినటువంటి కృష్ణ మంత్రంలో కానీ, సుఖమహర్షాదులు సేవించినటువంటి విష్ణు మంత్రంలో కానీ ఉన్నటువంటి తాత్పర్యం అంతా కూడా ఈ కలియుగంలో వెంకటేశు మంత్రంగా పర్యవసిస్తూ ఉంది అని అన్నమయ్య వర్ణించాడు. మరి అపరముల హరిగొలిచియు మరి అపరముల తీరం
బంట్లకు బంటై కొన్నిటిపై మరి కోరికల పన్నగ శయనుని బంట్లకు బంటై కొన్నిటిపై మరి కోరికల ఇన్ని కోరికలు ఇది తరగని ఇన్ని కోరికలు ఇది తరగని కొన్నది కోలై కోరుటగా ఇన్ని కోరికలు ఇది తరగని కొన్నది కోలై కోరుటగా హరిగొలిచియు మరి అపరముల తిరముగ అతనినే తెలియుటగా హరిగొలిచియు మరి అపరముల వీనుల వేంకట విభునామామృత మూనిన మతి మరియును రుచుల వీనుల వేంకట విభునామామృత మూనిన మతి మరియును రుచుల తేనెలు కారెడి తీపుల కనిరుతి తేనెలు కారెడి తీపుల కనిరుతి నానా రుచులై నను చుటగా తేనెలు కారెడి తీపుల కనిరుతి నానా రుచులై నను చుటగా హరిగొలిచియు మరి అపరముల తిరముగ అతనినే తెలియుటగా హరిగొలిచియు మరి అపరముల తిరముగ అతనినే తెలియుటగా హరిగొలిచియు మరి అపరముల హరే శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాట దేశ రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. అటువంటి వెంకటేశుడు సమస్తాలంకార సంశోభిత జగన్మోహనాకార విశేషుడై ఉభయనాంచారులతో మహావైభవంగా ఈ రథసప్తమి వేడుకలలో 7 వాహనాలలో ఒకటైనటువంటి సర్వభూపాల వాహనంపై ఊరేగుతున్నారు. అందాలకే అందాలు సంతరించే పంచభూతాత్మక ప్రకృతికి, సమస్త సృష్టికి, బ్రహ్మాండ భాండాలకు అధినాయకుడైనటువంటి ఆ పరమాత్మ అణువులో అణువై మహత్తులో మహత్తులై ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎవరైనా క్షోణీరేడు శతాంశపారణ కళా దుర్వార గర్వానల క్షుభ్య క్షుభ్ర నరేంద్ర అన్నట్టు ఏ చిన్నరాజులైనా పెద్దరాజులైనా దిక్పాలకులైనా ఆ దేవదేవునికి సామంతులే, భక్తులే, శరణాగతులే అన్న భావాన్ని తన
భగవత్ తత్వాన్ని నిరూపిస్తూ పరమాత్మ శ్రీదేవి భూదేవి సమేతుడై విహరిస్తూ ఉన్నారు. అన్ని విభవముల ఆతడితడు, కన్నులు వేవేరు కల గరుడితడు. ఆ విరాడ్మూర్తి విశ్వరూపధరుడు, సమస్త లోకములు అన్నీ తానే అయినటువంటి వాడు. తార గ్రహ నక్షత్ర స్ఫార వ్యాపారములను, భవన స్కంధ వార నిబంధ స్థితులను, నారాయణ శాసన ప్రణయ కీలితములు అంటాడు ప్రహ్లాదుడు. ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండ భాండాలలో ఏ గోళము, ఎక్కడ ఏ నక్షత్రము, ఏ తార, ఏ గ్రహము, ఏ ఏ ప్రదేశాలలో అంతరిక్షంలో సుస్థితంగా ఉండాలో ప్రతిష్ఠించి అలా ఉండాల్సిందిగా శాసించినటువంటి పరమాత్మ ఈ శ్రీమన్నారాయణుడు, శ్రీనివాసుడు అని ప్రహ్లాదుడు పేర్కొన్నాడు. అలా ప్రహ్లాదాది భక్తుల చేత, భాగవతుల చేత ఏ పరమాత్మ కీర్తింపబడాడో ఆ పరమాత్మయే నేడు ఈ తిరువీధులలో విహరిస్తూ ఉన్నారు. జగన్మోహనంగా ఆత్మానందకరమైనటువంటి, నేత్రానందకరమైనటువంటి ఆ దృశ్యాలు, ఆ గజరాజులు, ఆ విన్యాసాలు, ఆ విలాసాలు, ఆ వైభవాన్ని ఎవరూ వర్ణించలేరు. అటువంటి తత్వంతో, మహత్వంతో తిరుమల తిరువీధులలో, తిరుమాడ వీధులలో ఆ పరమాత్మ విహరిస్తూ ఉన్నారు. సర్వభూపాల వాహనంపై విహరిస్తూ ఉన్నారు. జన్మాద్యస్య యతోన్వయోదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషాధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ, ధర్మావతారుడైనటువంటి పరమాత్మ, ఈ సమస్త బ్రహ్మాండ భాండముల యొక్క పుట్టుకకు, పోషణకు, లయింపబడడానికి కారణభూతుడైనటువంటి పరమాత్మ, సమస్త జగత్తులో ఉన్నటువంటి మహర్షుడైన, ఆచార్య పురుషుడైన, బుధులైన, కవులైన, మహాకవులైన ఏ దేవదేవుని జగన్మోహనమూర్తి విశేషానికి మోహితులై వర్ణిస్తారో అటువంటి ఆ పరమాత్మ ఈ విధంగా సర్వభూపాల వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. వేదాంతకోట్ల విభుడితడు, నాదబ్రహ్మపు నడుమితడు, ఆది అంత్యములకు అరుదితడు, శ్రీదేవుడు సరసిజరాభుడు ఇతడు. అటువంటి అన్ని లోకములు పరిపాలించే పరమాత్మ ఈనాడు ఈ సర్వభూపాల వాహనంపై అర్చామూర్తిగా వేంచేశారు. ఆలయంలో అర్చామూర్తిగా ఉన్న ఈ పరమాత్మ ఉత్సవమూర్తిగా భక్తులందరికీ కూడా హృదయోల్లాసం కలిగిస్తూ, హృదయ సముద్రాలను ఉప్పొంగే రీతిలో అనుభూతిని ప్రసాదిస్తూ ఆ పరమాత్మ వేంచేస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుడు ఏతద్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొదలువాడితడు. గోపాంగరల మెరుగు గొబ్బ చన్నుల మీద చూపట్టు కమ్మ కస్తురిపోత ఇతడు. తపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు. జలధి కన్యాపాంగ లలితేక్షణములలో కలసి మెరుగుచునున్న కజ్జలంబితడు. జలజాసనుని వదన జలజ మధ్యమునందు అలర విరువడిన పరమ అమృతంబితడు. తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భారకుండితడు అని ఆ తిరువేంకటాచలాధిపుడు అలా వేంచేస్తున్నారు. विजयी भव श्री वेंकटराय, विजयी भव श्री वेंकटराय, विजयी भव मुनि विनुत दैवराय, विजयी भव श्री वेंकटराय, विजयी भव मुनि विनुत दैवराय, विजयी भव
శ్రీ వెంకటరాయ విజయీ భవ శ్రీ వెంకటరాయ भवबन्धमोचन पङ्कजलोचन भवचापखण्डन बहुपापदण्डन भवबन्धमोचन पङ्कजलोचन भवचापखण्डन बहुपापदण्डन कुवलयपालन कुम्भीन्द्रलालन दिविजेन्द्ररक्षण दितिसुतशिक्षण कुवलयपालन कुम्भीन्द्रलालन दिविजेन्द्ररक्षण दितिसुतशिक्षण विजयी भव मुनिविनुत दैवराय विजयी भव श्री वेंकटराय विजयी भव श्री वेंकटराय अकलंक चारित्र हस्तकीलित गात्र मकरालय गेह मधित सम्मोह अकलंक चारित्र हस्तकीलित गात्र मकरालय गेह मधित सम्मोह मकर कुंडल कर्ण महित निरद वर्ण सकल सद्गुण जाल सामगान विलोल मकर कुंडल कर्ण महित निरद वर्ण सकल सद्गुण जाल सामगान विलोल विजयी भव मुनि विनुत दैवराय विजयी भव श्री वेंकटराय विजयी भव श्री वेंकटराय खलजन भीषण कौस्तुभभूषण विलसित शार्ङ्गचाप विविध तनूरूप खलजन भीषण कौस्तुभभूषण विलसित शार्ङ्गचाप विविध तनूरूप बलिमद भंजन परम निरंजन अलमेलु मंगा सहाय वेंकटराय बलिमद भंजन परम निरंजन अलमेलु मंगा सहाय वेंकटराय विजयी भव मुनि विनुत दैवराय विजयी भव श्री वेंकटराय विजयी भव मुनि विनुत दैवराय विजयी भव श्री ఆదిమధ్యాంతరహితుడు అప్రమేయ ప్రభావ భావనాతీతుడు అయినటువంటి
శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈనాడు ఈ రథసప్తమి వేడుకలలో జగన్మోహనంగా సర్వభూపాల వాహనంపై ఊరేగుతున్నారు. ఆదిమ పురుషుడు, అచ్యుతుడు, అచలుడు, అనంతుడు, అమరుడు, ఆదిదేవుడు ఈతడేపో హరి వెంకటాద్రి విభుడు అని అన్నమాచారుల వారు ఆ దేవదేవుని యొక్క అనంతత్వాన్ని, అనంత మహిమోపేతమైనటువంటి ఆ దేవదేవుని మహత్వాన్ని మనోజ్ఞంగా కీర్తించారు. ఆ మహిమోపేతమైనటువంటి లీలా విలాసాలు ఎలా ఉంటాయంటే, ఏకార్ణవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగ ఒక వటపత్రము లోపలను చేకొని పవళింపు ఒక శిశువై వడి తేరాడిన శ్రీకాంతుడీతడేపో శ్రీ వెంకట విభుడు. లోకాంతమున మర్రియాకు తెప్పందేరి తలదాచుకొన్న చిత్రస్వరూపి అని అలనాడు సమస్త లోకాలు లయించి ఏకార్ణవమైపై అయిన సమయంలో కూడా ఒక చిన్న వటపత్రంపై ముకుందుడై, బాలముకుందుడై ఎలా విహరిస్తూ ఉంటాడో ఆ తత్వాన్ని అరుదుగా బలి మదమడపగా ఆకసమంటిన రూపము, సరగున భూమి అంతయు ఒక చరణంబున కొలిచిన రూపము, పరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగలించిన పరమాత్మ ఈతడేపో శ్రీపతి వెంకట విభుడు. అన్ని లోకాలు తన పాదపద్మములతో కొలిచినటువంటి ఆ పరమాత్మ, ఆ విరాణ్మూర్తి, ఆ తత్వాన్ని ఎవరు ఇదమిత్తంగా ఇలా ఉంటుంది అని ఎవరూ కీర్తించలేరు. క్షీర పయోనిధి లోపల శేషుడు పర్యంకముగా ధారుణీయును సిరియును పాదములొత్తగను చేరువతను బ్రహ్మాదులు సేవింపగ చెరువొందిడి నారాయణుడీతడే ఉన్నత వెంకట విభుడు. శ్వేతద్వీపంలో, వైకుంఠ నగరంలో, పరమపదంలో, రాచనగరులో శేషతల్పంపై శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడే ఆ వైకుంఠంలో ఉన్న క్రీడాద్రిని భూలోకంలో తిరుమల పర్వతాలుగా ప్రతిష్ఠింపజేసి, 7 కొండలుగా ప్రతిష్ఠింపజేసి అక్కడ తాను వచ్చి నెలకొన్నాడు. ప్రప్రథమంగా వరాహమూర్తిగా వేంచేశారు. ఆ తరువాత కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడుగా, శ్రీవెంకటేశుడుగా, అలమేలుమంగా మనోహరుడుగా తాను అవతరించి వేంచేశారు. భక్తలోకానికి ఆనందం కలిగిస్తూ ఉన్నారు. అటువంటి ఆనందనిలయ వాసుడు, ఆది పురుషుడు, అఖిలాంతరంగుడు, శ్రీదేవి భూదేవి సమేతుడు ఆ తత్వంతో ప్రకాశిస్తూ ఉన్నాడని అన్నమాచారుల వారు వర్ణించారు. అలాగా ధిక్కారం వనరించు ఖేదము ప్రసాదించున్ ప్రమోదంబు పేరెక్కెన్ స్వామి ప్రసన్న కల్పతరువై ఈ 7 లోకాలలో దక్కెన్నాకిటు మృక్కుకొందు జగదంతర్యామికిన్ పెక్కులో చిక్కులు తీర్చు విహంగగామికి మహాశేషాచల స్వామికి అని ఎందరో మహానుభావులు, మహాకవులు ఆ దేవదేవుని కీర్తించినారు. వెల్లవిరాయ పనులు విఠలేశ్వరా
నాతోడ మాటాడుటే చాలదా కుచితపు బహుపరాకులవాడవు మచ్చికల నాతోడ మాటాడుటే చాలదా కుచితపు బహుపరాకులవాడవు పిచ్చన విడి ఇప్పుడే విడమీయవలెనా పిచ్చన విడి ఇప్పుడే విడమీయవలెనా మచ్చు వేసి తీసి విడమాయదారి వాడవు పిచ్చన విడి ఇప్పుడే విడమీయవలెనా మచ్చు వేసి తీసి విడమాయదారి వాడవు వెల్లవిరాయ పనులు విఠలేశ్వరా చల్లజంపు సేతల సటకారి వాడవు వెల్లవిరాయ పనులు విఠలేశ్వరా సంగడి నాపై శేష చల్లుటే చాలదా సంగ తిరిగిన నెరజాణ కాడవు సంగడి నాపై శేష చల్లుటే చాలదా సంగ తిరిగిన నెరజాణ కాడవు చెంగటనన్నేలితివి శ్రీ వెంకటేశుడవై చెంగటనన్నేలితివి శ్రీ వెంకటేశుడవై ఎంగిలి సేయవలెనా ఇచ్చకపు వాడవు చెంగటనన్నేలితివి శ్రీ వెంకటేశుడవై ఎంగిలి సేయవలెనా ఇచ్చకపు వాడవు వెల్లవిరాయ పనులు విఠలేశ్వరా చల్లజంపు సేతల సటకారి వాడవు వెల్లవిరాయ పనులు విఠలేశ్వరా చల్లజంపు సేతల సటకారి వాడవు వెల్లవిరాయ పనులు విఠలేశ్వరా ఆ దేవదేవుని పాదార విందాలను ఆశ్రయించి బ్రహ్మాదులు పరవశిస్తూ ఉంటారు. హల కులిశాంకుశ జలజధ్వజఛత్రలాలిత లక్షణములు ఆ దేవదేవుని పాదపద్మములు ఆ పాదముల అడుగు భాగములపై అమృత కలశము పద్మము శంఖము చక్రము ఇత్యాది దివ్య చిహ్నాలన్నీ కూడా ఎంతో మనోజ్ఞంగా ప్రకాశిస్తూ ఉంటాయి అని ఆగమ శాస్త్రాల్లో వర్ణించారు. అటువంటి ఆగమశాస్త్రాలలో ఆ దేవదేవుని విరాణ్మూర్తిని అనేక విధాలుగా వర్ణించారు. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని వివిధ భక్తి మార్గాలలో చెప్పినటువంటి పాదసేవనం, ఆ పాదసేవనానికి అనుగుణంగా హల కులిశ అంకుశ జలజ ధ్వజఛత్రలాలిత లక్షణములు అటువంటి లక్షణాలన్నీ కూడా ఆ భగవంతుని పాదపద్మాలకు ఉన్నాయి. ఇంకెవరి పాదపద్మాలకు ఆ లక్షణాలు ఉండవు అని. ఈ పాదమే కదా ఇలయల్ల కొలిచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తములకి ఇతవైనది, ఈ పాదమే కదా ఇందరును మృక్కెడిది, ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది, ఈ పాదమే కదా ఎలమి పెంపొందినది, ఈ పాదమే కదా ఇన్నిటికీ ఎక్కుడైనది. అన్నిటికంటే అధికమైనటువంటి ఫలాన్ని ప్రసాదించే భాగ్యం ఆ పాదపద్మాలను సేవించడంలో పొందుతున్నారు భక్తులు. ఈ పాదమే కదా యభరాజు తలచినది. గజేంద్రాది భాగవతోత్తములు తపనతో ఆర్తితో ఏ పాదపద్మములు భజించి కృతార్థులైనారో, ఈ పాదమే కదా ఇంద్రాదులు ఎల్ల వెదకినది, ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కడిగినది,
ఈ పాదమే కదా ఎగసి బ్రహ్మాండమంటినది. స్వామి త్రివిక్రముడైనప్పుడు బ్రహ్మాండాలు ఆక్రమించింది ఆ పాదమే కదా. ఈ పాదమే కదా ఇహపరము నొసగిడిది. ఈ పాదమే కదా ఇలా అహల్యకు కోరికైనది. అలనాడు త్రేతాయుగంలో అహల్యాదేవికి శాప విమోచనం చేసినటువంటి పాదం కూడా ఈ పాదమే. ఈ పాదమే కదా ఈక్షింప దుర్లభము. ఈ పాదమే కదా ఈ వెంకటాద్రిపై ఇరవైనది. అలాగా ఆ దేవదేవుని పాదపద్మములు, ఆ పాదపద్మములతో విహరించే పుణ్యధామము, దివ్యక్షేత్రము ఈ తిరుమల వీధులు, తిరుమల క్షేత్రము. అటువంటి ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించడం అందరి కర్తవ్యము. ముముక్షువులు, శరణాగతులు, దాసులు భృత్యులై, పరమభృత్యులై, భృత్యానుభృత్యులై ఆ సత్యస్వరూపుని పాదపద్మాలను ఆశ్రయించి కృతార్థులు కావాలి. ఆ పాదపద్మముల లక్షణమే అలాంటిదైతే కటివరద హస్తాల దేవుడు ఈ తిరుమల స్వామి. కటివరద హస్తాలు, ఒక హస్తంతో భక్తులను తన దగ్గరికి చేర్చుకుంటూ మరొక హస్తంతో తన పాదాలను చూపిస్తూ ఉన్నాడు. నా పాదాలు సేవించండి, ఈ కలియుగంలో నా పాదాలే మీకు దిక్కు అని ఎంతో ఆర్ద్రుడై ఆహ్వానిస్తూ ఉన్నాడు భక్తలోకాన్ని. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందుగు మంచి బంగారు చేయి, వెలలేని వేదములు వెలకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బల కింద చేర్చు చేయి, కలికియకు భూకాంత కౌగలించిన చేయి, వలనైన కొనగోళ్ల వాడి చేయి, తనివోక బలిచేద దానమడిగిన చేయి, వనరంగ భూదాన మొసగు చేయి, మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి, ఎనయ నాగేరు ధరించు చేయి, పురసతుల మానములు పొల్లు చేసిన చేయి, తురగముల బరపెడి దొడ్డ చేయి, తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపిడి చేయి అని ఆ దేవదేవుని అనంత విరాణ్మూర్తిలో ఆ దివ్య హస్తములు ఇటువంటివి, ఆ దివ్య పాదములు ఇటువంటివి, ఆ విన్యాసాలన్నీ కూడా అన్నమాచార్యుల వారు ఎంతో అద్భుతంగా వర్ణించారు. అటువంటి దేవదేవుని, ఆ విరాణ్మూర్తిని, ఆ సర్వభూపాల జగన్మోహనుని మనం సేవిస్తూ ఉన్నాం. ఈ తిరువేదులలో విహరించే ఆ పరమాత్మను తనివితీరా దర్శించుకొని సేవించుకునే జన్మ. సూర్యభగవానుడు రథసప్తమిగా పిలువబడే ఈ పర్వదినం నాడు ఆ సూర్యభగవానుని యొక్క మూర్తిలో కూడా నారాయణుడున్నాడని, అదే అంతరాదిత్య విద్యగా కూడా ఉపనిషత్తులు వర్ణించాయి. ఆ సత్యాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి. పలుమరు నీదు పదంబులు తలచిన వారలకు సుఖవితా స్ఫురణంబు కలుగుట అరుదే ఎన్నగా పలుకుల చిలి మగని గన్న బంగారు మన్నా సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి, సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి, భావజ జనక దైత్య భంజనా, భావజ జనక దైత్య భంజనా, భక్తరంజనా సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి. రాజగోపాల రమణీయ వేష రాధా వల్లభ గోపాల కృష్ణ, రాజగోపాల రమణీయ వేష రాధా
రాధా వల్లభ గోపాల కృష్ణ హరి 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 ఓ మన్నా మన్నా సంపంగి మన్నా హరి 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 ఓ మన్నా మన్నా సంపంగి మన్నా సేవకుడై నీ పంచజేరితి ఈడేరితి కోరికలిచ్చి నన్నేలుకోవయ్య చేరరావయ్యా కోరికలిచ్చి నన్నేలుకోవయ్య చేరరావయ్యా శారద నీరద వర్ణ శయన పద్మనయన శారద నీరద వర్ణ శయన పద్మనయన సేవకుడై నీ పంచజేరితి ఈడేరితి వేరే దైవములా భావించను సేవించను వేరే దైవములా భావించను సేవించను నారద వరద రాజనాయక ప్రాణదాయక నారద వరద రాజనాయక ప్రాణదాయక రాజనాయక ప్రాణదాయక రాజనాయక ప్రాణదాయక సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి భావజ జనక దైత్య భంజన భావజ జనక దైత్య భంజన భక్తరంజన సేవకుడనై నీ పంచజేరితి ఈడేరితి సర్వభూపాల వాహనంపై వేంచేస్తున్నటువంటి ఈ పరమాత్మను ఈ శ్రీనివాసుని ఈ అనంత లీలా మహత్వతత్వ ప్రకాశితుని సేవించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే చెంతనే నీ కృప సిద్ధించబోలు. ఆ దేవదేవుని కరుణాకటాక్షాన్ని సిద్ధింపచేసుకోవడం కంటే పరమార్థం ఈ మానవ జీవితానికి లేదు. శ్రీపతి నీ కథ చెవులను వింటిమి పాపమురణయను భయముడిగే తీపుగా తులసీ తీర్థము గొంటిమి శాపము దీరెను సఫలంబాయే. శాపము అంటే ఏదో కర్మబంధం ఉంటేనే కదా ఈ జన్మకు వస్తున్నాం మనం. ఈ జన్మలో ఎన్నో కష్టనష్టాలు పొందుతూ ఉన్నాము. కాబట్టి ఎటువంటి శాపగ్రస్తమైనటువంటి అంశాలైనా ఎటువంటి కష్టాలైనా ఎటువంటి నష్టాలైనా కూడా ఆ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయించినటువంటి వారికి ఎటువంటి బాధ ఉండదు అని ఆ పరమాత్మ అభయం ఇచ్చాడు. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని త్రేతాయుగంలో అభయం ఇచ్చాడు. యోగక్షేమం వహామ్యహం అని అనన్యాశ్చింతయంతో మాం అనన్యమైన చింతనతో నన్ను సేవించే వారి యొక్క యోగక్షేమములు నేను చూసుకుంటూ ఉన్నానని ద్వాపరయుగంలోనూ అభయం ఇచ్చాడు. అటువంటి కటి వరద అభయహస్తాలతోనే ఈ కలియుగంలో కూడా ప్రకాశిస్తూ పరమాత్మ కరుణాకటాక్షాలు మనపై ప్రసరింపజేస్తున్నాడు. గోవిందామిము కనుగొంటిమిప్పుడే పావనమైతిమి బ్రతికితిమి తావుల మీ పాదములకు మ్రొక్కితిమి వేవేరు కలిగిన వేడుకలాయే. ఈ వేడుకలు వేవేరు అసంఖ్యాకములు అనంతములు. ఆ పరమాత్మ ఎన్నో శుభ పరంపరలు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు ఈ జీవులకు.
శ్రీ వెంకటేశ్వర సేవించితి మేము ధావతి తీరును తనిసితిమి వావిరి ముమ్మారు వలగొని వచ్చితివి నీ వారమైతిమి నిలిచితిమి ఇప్పుడు. సగుణ సాక్షాత్కారంతో ఈ మూర్తితో వేంచేస్తున్నటువంటి ఆ పరమాత్మను సేవించడం అంటే అదే ఎన్నో జన్మల యొక్క అదృష్టము. ఓహో నిలిచినది ఒకటియే శ్రీహరి సాకార చింతనము. ఆపాదమస్తకాలంకార సమస్త ఆభరణ శోభితుడైనటువంటి ఆ పరమాత్మ బాలార్కాంసు విజృంభితామర శరత్ పద్మాక్షమా నీళా జాంబవతీశ ఈశ బలభిన్ నీరేరు హోద్భూత దిక్పాలామూల్య శిరోమణి ద్యుతి కనత్ పాదాబ్జ ఫాలాలంకార కచావలీ మకర దివ్యత్కుండల అంచన్ముఖ అని ఆ పాదాబ్జములకు అలంకరింపబడినటువంటి ఆభరణములు పాదాంగదముల దగ్గర నుంచి కూడా నవరత్న స్థగిత కిరీటాలంకార శోభితమైనటువంటి ఆ విన్యాసం వరకు ఆపాదమస్తకము ఎన్ని ఆభరణాలు ధరించి ఉన్నారో స్వామి. ఆ వైభవము ఆ జగన్మోహన రూపాన్ని కృష్ణదేవరాయల వారు అలా వర్ణించారు. పంచమ వేదపు పద్మాక్షు నామము అంచె పాపహరము ఔషధము. 4 వేదములు కాకుండా పంచమ వేదమనబడే మహాభారతం కూడా ఏ దేవదేవుని మహత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉందో శ్రీకృష్ణ భగవానుడే కదా మహాభారతానికి కూడా కేంద్ర బిందువు. పాంచాలీ కవరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అనించంపించి గోవిందుడిప్పించన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించన్ మహాఖ్యాతి చేయించన్ 3 తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. అలాగా ఆ పాండవులను రక్షించి ధర్మరాజుకు సామ్రాజ్యం కట్టబెట్టినటువంటి ఈ గోవిందుడు గోపాలుడే గోపాలుడిని కొనియాడబడినటువంటి ఆ దేవదేవుడు పంచమ వేదపు పద్మాక్షు నామము అంచె పాపహరము ఔషధము పంచల పీతాంబరు శరణాగతి ముంచిన అజ్ఞానమునకు దీపము. అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ జీవులకు సుజ్ఞానము అనే జ్యోతిని ప్రసాదించే దేవదేవుడే ఈ శ్రీనివాసుడు. విందుల కుడుపులు విష్ణుకీర్తనము చందపు వైకుంఠ సంబళము పొందుగ అచ్యుతు పూజించు పూజలు కిందట కొనకిక్కడి నిచ్చెనలు కట్టిన ముడుపపు ఘనకృష్ణ భక్తి ముట్టిన పాప విమోచనము. ఆ దేవదేవునికి మృక్కులు తీర్చడంలో అనేక విధాలున్నాయి. శ్రీనివాసునికి ముడుపులు కట్టేవాళ్ళు, మీదులు కట్టేవాళ్ళు, ఎన్నో మొక్కులతో వచ్చి సేవించేవాళ్ళు. ఆపద మొక్కులవాడుగా, ఆపద్బాంధవుడుగా, ఆర్తత్రాణ పరాయణుడుగా, అడుగడుగులు దండాలవాడుగా, గోవిందుడుగా, గోపాలుడుగా ఎన్నో అవతారాలతో, ఎన్నో మూర్తి విశేషాలతో, ఎన్నో అలంకారాలతో సాక్షాత్కరించే ఆ శ్రీనివాసుని ఒక్క క్షణం చూసినా చాలు. భవిష్యోత్తర పురాణాదుల్లో చెప్పిన అంశం ఏమిటంటే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక్క క్షణం చూస్తే ఒక యుగం చూసినంత ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆ ఒక్క క్షణమే ఆనందించే యోగ్యత అనుకుంటే చాలు ఆ దేవదేవుని. అలాగా భక్తితో తాత్పర్యంతో వేంచేస్తున్నటువంటి ఎందరో భక్తులు ఆ తిరుమలకు వేంచేసి ఆ అర్చామూర్తిగా ఉన్నటువంటి కలౌ వెంకటనాయక అని కీర్తింపబడే ఆ దేవదేవుని దర్శించి సేవించి కృతార్థులవుతూ ఉన్నారు అని ఎన్నో సంపదలు పొందుతూ ఉన్నారు. అటువంటి స్వామి భక్తులందరినీ కూడా నేత్రానందకరంగా ఆత్మానందకరంగా ఉప్పొంగ చేసి ఆ ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అని ఒక్క క్షణం చూచినా ఒక యుగం చూచినంత పారవస్యం కలుగుతుందని కంటిని అఖిలాండకర్తనధికుని గంటి కంటి అఘమురు వీడుకొంటి నిజమూర్తి గంటి మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి బహువిభవముల మంటపములు గంటి సహజ నవరత్న కాంచన వేదికలు గంటి రహి వహించిన గోపురంబులవే కంటి పావనంబైన పాప వినాశమును కంటి కైవసంబవు గగనగంట గంటి గగనగంగ గంటి దైవహు పుణ్యతీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు గంటి
పరమయోగేంద్రులకు భవగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటిని తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటిని తిరువెంకటాచలాధిపు చూడగంటిని పొడగంటిని అని అన్నమయ్య భాగవతోత్తముల యొక్క అనుభూతులు అన్నీ తానే అయి వర్ణించాడు. అటువంటి అన్ని సేవలను ఏ సేవలు చూచినా ఆ భగవంతుని నామ సంకీర్తనం చేసుకుంటూ ఆ గుణనామ సంకీర్తనంలో లీనమై నామ సంకీర్తనం యస్యా సర్వపాప ప్రణాశనం అని కదా భాగవతం చెప్తూ ఉంది. అలాగా ఆ నామ సంకీర్తన విశేషంలో నిమగ్నమైనటువంటి భూషణములు చెవులకు అఘపేషణములు మృత్యుచిత్త భీషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణములు అని భాగవతం ఆ నామ సంకీర్తనలో ఉండే వైభవాన్ని కొనియాడుతూ ఉంది. వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరడందక్క బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావారణం బారుడే అని ఆ వరగోవింద కథా సుధారస ధారలతో ఆ దేవదేవుని సేవించే భక్తుల జన్మమే జన్మము. ಶರಣು ನಂದ ಕುಮಾರ ಶರಣು ಶರಣು ಶ್ರೀಕರ ದುರ್ಜನ ಭೀಕರ ವರ ಮೋಕ್ಷಾಕರ ಪೂರ್ಣ ನಿಶಾಕರ ವದನ ಶರಣು ನಂದ ಕುಮಾರ ಶರಣು ಶರಣು ಶ್ರೀಕರ ದುರ್ಜನ ಭೀಕರ ವರ ಮೋಕ್ಷಾಕರ ಪೂರ್ಣ ನಿಶಾಕರ ವದನ ಶರಣು ನಂದ ಕುಮಾರ ಶರಣು ಶರಣು ಮಂದರಧರ ಮುಚಿಕುಂದ ವರದ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಸುಂದರ ವಿಗ್ರಹ ಮಂದರಧರ శృంగారశీలునకు మంగళం శృంగారశీలునకు మంగళం సంగీతలోలునకు మంగళం శృంగారశీలునకు మంగళం సంగీతలోలునకు మంగళం శృంగారశీలునకు మంగళం కనకాంబరునకు కరుణాకరునకు మనసిజ గురునకు మంగళం కనకాంబరునకు కరుణాకరునకు మనసిజ గురునకు మంగళం
ధనుజ విజేతకు మనుకుల నేతకు మంగళం మునివరదాతకు ధనుజ విజేతకు మనుకుల నేతకు మంగళం శృంగారశీలునకు మంగళం సంగీతలోలునకు మంగళం శృంగారశీలునకు మంగళం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద